హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మళ్ళీ మీకు కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఇది బోరబండ మోతీనగర్లో ఉండే హైమావతి నగర్లో ఈ టెంపుల్ వర్క్ చేయడం జరిగింది. మనకు ఈ టెంపుల్ వర్క్ ఇప్పించింది మనకు రాజ్ కుమార్ గౌడ్ గారు. థ్యాంక్ యూ రాజ్ కుమార్ గౌడ్ గారు. అలాగే ప్రెసిడెంట్ బాలరాజ్ గారు అండి. థ్యాంక్ యూ బాలరాజ్ గారు. చూడండి, మనం స్టార్ట్ చేసే వర్క్ ఇలా చేయడం జరుగుతుంది. పెయింటింగ్ వర్క్ ఆల్మోస్ట్ వర్షాల వల్ల చాలా టైం తీసుకోవాల్సి వచ్చింది. మాకు మధ్యలో బ్రేక్ ఇస్తూ వర్క్ ఆపుకుంటూ చేసాము. ఆల్మోస్ట్ 3 weeks వర్క్ నడిచింది మాకు. అది గోపురం అన్నమాట. గోపురం పైన మనకు మొత్తం టోటల్ కలరింగ్తో సహా డిజైనింగ్ చేయడం జరిగింది. ఇవాళ మా బ్రదర్ శ్రీనివాసరావు గారు విగ్రహాలకు పెయింటింగ్ చేస్తున్నారు. టోటల్ కలరింగ్ అయ్యాక మనకు దీనిపైన డిజైన్స్ కూడా రావడం జరుగుతుంది. పైన నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది పైన ఇలాంటి విగ్రహం ఫైనల్లో ఎలా ఉంటుంది. మొత్తం ఇలా డిజైనింగ్ హైలైట్స్ ఇస్తే అలా కనిపిస్తుంది మనకు. ఇంకా మీకు అవుట్ సైడ్లో కూడా చూపిస్తాను చూడండి. అవుట్ సైడ్లో కూడా మనకు అన్ని డిఫరెంట్ కలర్స్ పైనుంచి చూస్తే మీకు ఇలా కనిపిస్తుంది కదా. అది మీకు అపోజిట్లో డాన్ బాస్కో స్కూల్ ఉంటుంది. ఇలా కిందికి వెళ్తే జనప్రియ ఎర్రగడ్డ రూట్కి వెళ్ళొచ్చు. ఇది అశోక్ మార్గ్ అంటారు. లెఫ్ట్ సైడ్లో నుంచి వెళ్తే కింది నుంచి చూస్తే చూడండి, మీకు కలరింగ్ చేసినప్పుడు ఇలా ఉంది. మీకు ఇది ఒక సైడ్ వేవ్ మాత్రమే. మీకు ఫ్రంట్ వేవ్ కూడా చూపిస్తాను. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీకు ఇగో మా అబ్బాయి కూర్చొని అక్కడ వెంకట అని మా పెయింటరు. ఈ పైన మొత్తం ఆల్మోస్ట్ గోపురం కలర్స్ అయిపోయాయి. అవుట్ సైడ్ మొత్తం బార్డరింగ్ కలర్స్ అని కలర్ ఫిల్ చేస్తున్నారు. ఈ కలరింగ్ అంతా అయిపోయాక మనకు డిజైన్ స్టార్ట్ అవుతుంది. కలర్ అయిపోయాక మీకు ఇలా ఉంటుంది మొత్తం డిజైనింగ్ చేస్తే. చూడండి, ఇప్పుడు అయిపోయి మొత్తం టోటల్ అమ్మవారి విగ్రహాలకు పెయింటింగ్ అయిపోయాక డిజైనింగ్ చేయడం వల్ల మీకు ఇంత అందంగా కనిపిస్తుంది. ఇంకా వచ్చేసి మనకు కింద కూడా ఆర్ట్ పైన కూడా మనకు ఈ డోర్ పైన కూడా డిజైన్ చేయడం జరిగింది. చూడండి, పింక్ అండ్ లైట్ పింక్ డార్క్ రెడ్తో చేసి గ్రీన్ బార్డర్ ఇచ్చాము. ఇంత వర్క్ టోటల్లీ కలర్ఫుల్గా చేసాం మనము వర్క్. ఇలాగే మీకు ఎవరికైనా పెయింటింగ్ వర్క్స్ ఉంటే, టెంపుల్ వర్క్స్ కానీ స్కూల్ వర్క్స్ కానీ ఉంటే మాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఆ యూట్యూబ్ ఛానల్లో నా నెంబర్ కూడా ఉంటుంది. దాన్ని కాంటాక్ట్ అయ్యి నాకు ఆర్డర్ ఇవ్వచ్చు. టెంపుల్ ఇలా అయిపోయింది. ఇంకా ఇది టోటల్ ఫైనల్ వర్క్ అవ్వకముందుకు ఇది ఇంకా కొద్దిగా వర్క్ ఉండే, అప్పుడే తీసాను నేను ఆల్రెడీ. ఇదిగోండి, ఈ సైడ్లో మొత్తం అయిపోయింది. మనకు పోతురాజు వేసాము, బోనం వేసాము, సైడ్లోకి డిజైన్స్ వేసాము, గ్రిల్స్ పెయింటింగు అన్నీ కంప్లీట్ చేసాము. అన్నీ అయిపోయాక మొత్తం టోటల్లో ఇప్పుడు ఫైనల్ లుక్ చూద్దాం. ఇది చూడండి, పై నుంచి మొత్తం మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. ఫ్రంట్ సైడ్లో బోనాలు వేసాము. ఇంకా ఇక్కడ బోర్డు పైన కూడా పైన నేమ్ రాయాల్సి ఉంది, అవి రాయలేదు. అప్పుడు మీకు రాశాక చూపిస్తాను, అది కూడా మీకు ఉంది వీడియోలో. చూడండి, కార్నర్లో నుంచి చూస్తే చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది మందిరం. చాలా రోజులు కష్టపడ్డాం, 3 వర్కర్లను కంటిన్యూగా చేయడం జరిగింది. వర్షాల వల్ల చాలా డిలే అయింది మాకు వర్క్. ఆగి ఆల్మోస్ట్ 1 week అయితే ఆపేసాం కంటిన్యూగా. ఇదిగోండి, టోటల్ ఫైనల్ ఫినిషింగ్లో అవుట్పుట్ ఇలా వచ్చింది. మనకు పైన నేమ్ వాడడము అన్ని పెయింటింగ్స్ చేశాక టోటల్ అవుట్పుట్లో ఇలా ఉంది మనకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. మీకు మరికొన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఫ్రెండ్స్ కూడా చాలా మంది షేర్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.
ఇలాగే మీరు ఇంకా చాలా షేర్ చేస్తున్నట్టు ఇంకా కొత్త కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్రాజ్ ఆర్ట్స్.